ప్రజల సమస్యలు చర్చించేందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. అందుకోసమే పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ఒక మండలం లేకుంటే ఒక జిల్లా సమస్యను పార్లమెంట్లో చర్చకు వచ్చేంత సమయం ఉండదు. కాబట్టి అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర అసెంబ్లీ, జిల్లాలో జడ్పీ సమావేశం, మండలంలో ఎంపీ సమావేశాలు నిర్వహిస్తారు. తద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయనేది నాటి పెద్దలు చేసిన శాసనం. కానీ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు తీరు మారింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట ఓ వ్యక్తి కోసం సమావేశాన్ని బహిష్కరించారు. ఒక్కరి కోసం జిల్లా ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరిగింది? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నెల 21న ఆదివారం రోజు నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు అయినా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న సదుద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఆదివారం అయితేనే ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశంలో పాల్గొంటారని సైతం ఆలోచించారు. కానీ ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులు మాత్రం అవన్నీ మర్చిపోయి తమ నాయకుడికి జరిగిన అన్యాయంపై గందరగోళం సృష్టించారు. చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో జడ్పీ చైర్పర్సన్ సైతం సభను వాకౌట్ చేసి వెళ్లిపోయాడంటే వారికి ప్రజల సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గతంలో జరిగితే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను అడ్డుకున్నారు. మండల పరిషత్ సమావేశానికి ఎమ్మెల్సీని ఎందుకు అడ్డుకుంటారని, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని జడ్పీ సమావేశంలో ఆందోళనకు దిగారు. అధికారుల ప్రోటోకాల్ పాటించుకుంటే మండలి చైర్మన్కి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయినా కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎమ్మెల్సీని ఎందుకు అడ్డుకుంటున్నారంటూ నానా రభస చేశారు. చైర్పర్సన్తో పాటు జడ్పీటీసీలు కూడా సభ నుంచి వాకౌట్ చేయడంతో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. దీంతో సభ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిషత్లో సర్వసభ్య సమావేశాన్ని నెల 21న ఆదివారం నిర్వహించారు. ఉదయం 10:30కి ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారని సభను ఆదివారం ఏర్పాటు చేసినా ఒక్కరు కూడా హాజరు కాలేదు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కి జరిగిన అన్యాయం కలెక్టర్ను నిలదీశారు. ఎమ్మెల్సీని అడ్డుకున్న పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విచారణ చేపడతామని కలెక్టర్, జడ్పీ సీఈఓ భరోసా ఇచ్చినా వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంపీడీఓను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తారా లేదంటూ సభను జరగనివ్వమంటూ గట్టిగానే మాట్లాడటంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది.